అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. తమిళనాడు రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయాలు ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర ప్రజల కంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలని ఎక్కువగా ఆశ్చర్యానికి, టెన్షన్‌కి గురి చేస్తా ఉన్నాయి. మరి ఎందుకు టెన్షన్ అవుతా ఉన్నారు? అసలు ఏం జరుగుతా ఉంది తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు అనేటువంటి విశ్లేషణలోకి మనం వెళ్ళినట్లయితే, తమిళనాడు రాష్ట్రంలో రీసెంట్‌గా టీవీకే పార్టీ దాదాపు 107 స్థానాలు అనగా 108 స్థానాలు గెలుపొందడం జరిగింది. విజయ్ గారు 2 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. ఒక స్థానాన్ని మనం తీసుకుంటే పెరంబూర్ అనే ఒక స్థానాన్ని తీసుకొని తిరుచి అనే స్థానాన్ని ఖచ్చితంగా వదిలేస్తారు. సో అది మరలా వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే నిన్నటి వరకు ఒక టెన్షన్, అసలు ఏఐడిఎంకే డిఎంకే కలుస్తాయని చెప్పేసి ఒక వర్గము చర్చ, ఒక వర్గము రాజకీయ విశ్లేషణలు, మరి డిఎంకే ప్లస్ టీవీకే అని చెప్పేసి ఒక వర్గం చర్చ చేసింది. మరి ఇదంతా కాదు, అన్నా డిఎంకే నుంచి అంటే బీజేపీ పొత్తులో నుంచి పక్కకు వచ్చేసి ఏఐడిఎంకే వాళ్ళు విజయ్ గారితో కలుస్తారని చెప్పేసి ఒక వర్గం చర్చ. ఇదంతా కాదు, విజయ్ గారు కాంగ్రెస్, ఐయుఎంఎల్, వీసీకే, సిపిఎం, సిపిఐ పార్టీలు సో వీటితో పొత్తుతో కుదురుకొని అంటే పొత్తు కుదుర్చుకొని అధికారంలోకి రావడము. అంటే రకరకాల ఊహాగానాల రీత్యా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే రోజుకు ఒక మలుపు తిరుగుతూ ఉన్నాయి. మొదటి రోజు విజయ్ గారు గెలుపొందారు అని చెప్పేసి సంబరాలతో తమిళనాడు రాష్ట్రం అంతా ఆనందించడం. రెండో రోజు స్టాలిన్ గారు ఎమోషనల్ అయ్యి తన యొక్క సొంత నియోజకవర్గానికి వచ్చి పర్యటన చేయడము. మరి మూడో రోజు స్టాలిన్ గారు వెళ్ళి రజనీకాంత్ గారిని కలవడము. మరి నాలుగో రోజు అంటే రోజుకొక ట్విస్ట్. మరి డిఎంకే స్టాండు ఇప్పుడు క్లియర్గా చెప్పేసింది, మేము కాంగ్రెస్తో ఇంకా తెగదించేసుకున్నాము అని చెప్పేసి క్లియర్గా ఇప్పటికే అంటే స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారికి లేఖ కూడా పంపడం జరిగింది. మేము పొత్తులో లేము, మాకు సపరేట్గా సీట్లు కేటాయించండి లోక్సభలోను రాజ్యసభలో అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు చూడండి, ఈ 3 రోజుల నేపథ్యంలోనే ఎన్నాలో ఉంచినటువంటి బంధము తెగిపోయింది. ఒక డిఎంకే అంటే స్టాలిన్ గారిని నా ఓన్ బ్రదర్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అనడం ఒక బహిరంగ వేదిక పైన. మరి స్టాలిన్ గారు కూడా అంతే, అంటే రివర్స్ గౌరవము, అంతే స్థాయిలో గౌరవాన్ని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా నా సొంత తమ్ముడులాగా రాహుల్ గాంధీ అని చెప్పేసి కూడా ఆయన కూడా ప్రకటన చేయడము బహిరంగ సభల పైన. ఈ రకంగా ఉన్నటువంటి బంధం కాస్త ఈ 3 రోజుల్లోనే తెగిపోవడం జరిగింది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు తెలుగు న్యూస్లో అయితే విజయ్ గారికి షాక్ అని, మళ్ళీ ఒక గంట తర్వాత విజయ్ గారు సీఎం పీఠం అధిరోహిస్తున్నారని, మరలా ఒక గంట తర్వాత విజయ్ గారికి షాక్ అని, మరలా ఇప్పుడు పొత్తు ఖరారైంది, మ్యాజిక్ ఫిగర్ దాటాయి, మళ్ళీ ఆయన సీఎం ప్రమాణ స్వీకారం రేపే అని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్. అంటే పలు రకాల ఊహాగానాలు. అంటే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు అంటే రిజల్ట్స్ వచ్చే రోజు కూడా ఇంత టెన్షన్ ఎవరు పడలేదని చెప్పేసి కూడా చాలామంది టెన్షన్ పడేటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనే ఎక్కువగా కనపడతా ఉంది. మరి మరొక వైపు పక్క రాష్ట్రంలో గెలిచినటువంటి అంటే విజయ్ గారు గెలిచినటువంటి గెలుపుని తమ ఖాతాలో వేసుకునేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేయడము, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వల్లే ఇది విజయ్ గారి విజయ దుందుబి మోగించారని చెప్పేసి ఒక వర్గము చర్చ సోషల్ మీడియాలో. అంటే ఒక్క గెలుపు అనేది అంటే ఎన్ని రాజకీయాలు మలుపు తిప్పింది, ఏ రకంగా ఉంది, రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా ఇంత టెన్షన్ లేదండి. మరి ఇప్పుడు సీఎం పీఠం అధిరోహిస్తాడా లేదా అనేదే ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. మరి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే విజయ్ గారికి నిన్నటి రోజున ఐయుఎంఎల్ మద్దతు ఇవ్వడం జరిగింది, వీసీకే పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది, కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు ఇవ్వడం జరిగింది. మరి మద్దతు ఇచ్చినటువంటి ఐయుఎంఎల్ వాపస్ తీసుకోవడం జరిగింది, మేము మద్దతు ఇవ్వట్లేదు, సాయంత్రం మద్దతు ఇచ్చింది, పొద్దునికి వాపస్ తీసుకుంది. మరి ఇప్పుడు వీసీకే కూడా దాదాపు 3 నుంచి 4 డిమాండ్లు పెట్టడం జరిగింది. ఏది డిప్యూటీ సీఎం అని, తిరుచి సీటు మాకే అని చెప్పేసి, మరి అదేవిధంగా ఎస్సీల కోసం ఒక సంక్షేమం అని చెప్పేసి చాలా వాళ్ళు డిమాండ్లు పెట్టడం జరిగింది. 3 లేదా 4 డిమాండ్లు. లేదు టీవీకి విజయ్ గారు వచ్చేసి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఇస్తామని చెప్పేసి వీసీకే పార్టీకి హామీ ఇవ్వడము, ఇది ఒప్పుకోకపోవడము, వాళ్ళు కూడా మద్దతు ఉపసంహరించుకోవడము. అంటే ఏ రకంగా ఉందంటే నిజంగా ఈరోజు పరిస్థితి ఏ స్థాయికి వచ్చింది అంటే ఖచ్చితంగా మరలా ఏఐడిఎంకేతో కలిసేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనపడతా ఉన్నాయని చెప్పేసి ఒక వర్గం ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టింది విశ్లేషణ. మరొక వైపు డిఎంకే పొలిటికల్ ఎనిమి, ఐడియాలజికల్ ఎనిమి ఏఐడిఎంకే అని చెప్పేసి విజయ్ గారు ఆరోపించారు.
మరి ఇప్పుడు ఏ రకంగానూ వాళ్ళతో పొత్తుతో వెళ్ళినా కూడా రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకించినట్లే అని చెప్పేసి ఇప్పుడు విజయ్ గారి ముందర ఒక సవాలు పెట్టారు తమిళనాడు రాష్ట్ర ప్రజలు. ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు విజయ్ గారికి బార్డర్‌లో పెట్టేసి ఇప్పుడు నీ యొక్క రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించు అన్నట్టుగా తమిళనాడు రాష్ట్ర ప్రజలు కూడా ఇవ్వడం జరిగింది. మరి విజయ్ గారు రేపు సీఎం ప్రమాణ స్వీకారం కూడా మరలా రద్దయిన మాట అయితే వాస్తవము. మరి వేచి చూడాలి. విజయ్ గారు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయినట్లు రాజకీయాలలో కూడా తన ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఒక సస్పెన్షన్ అనేది ఉంది. అతి ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర ప్రజల కంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా టెన్షన్‌కు గురవుతున్నారు. మరి ఏం జరుగుతుందనైతే మనమైతే చూడాలి. అందరం వేచి చూద్దాం. విజయ్ గారు ఒకవేళ ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన మంచి సుపరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.